ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ నేతల వైఖరిని మాజీ మంత్రి జోగురామన్న తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్లో ఆయన చిత్రపటాన్ని దహనం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కొమురం భీం చౌరస్తాలో ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల విషం చిమ్ముతూ తెలంగాణ ప్రజల్ని నిండు పార్లమెంట్లో అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు తీవ్రంగా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. అట్లనే నిన్న మహిళా బిల్లు పేరుతో 131వ రాజ్యాంగ సవరణ పేరుతో ఇలా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ వైఖరి నశించాలని చెప్పి నిరసనగా ఈరోజు కొమురం భీం చౌరస్తా ఆదిలాబాద్లో మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఇవాళ అనేక సందర్భాల్లో ఒక్కసారే కాదు, నరేంద్ర మోడీ గారితో సహా అమిత్ షాతో పాటు లాస్ట్కు నిన్న తేజస్వి సూర్య కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే ఆ రోజు ఏదైతే మరి పాకిస్తాన్ని ఏ విధంగా ఇండియా నుంచి విభజించిందో ఇలా పాకిస్తాన్తో పోల్చినటువంటి తేజస్వి సూర్య నిండు పార్లమెంట్లో మాట్లాడడం అది యావత్తు మరి తెలంగాణ ప్రజలకే అవమానం అని చెప్పి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మరి అక్కడ పార్లమెంట్లో అది తేజస్వి సూర్య మాట్లాడు కావు, అది నరేంద్ర మోడీ గారే మాట్లాడించినటువంటి మాటలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను